ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోని ఎన్డీఏ కూటమి సునామీ సృష్టించింది. ఈ సునామీ దాటికి వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా గల్లంతైంది. కూటమి అభ్యర్థులందరూ ఘన విజయం సాధించారు. రికార్డు స్థాయిలో మెజార్టీ కూడా సాధించారు. భీమిలి నియోజకవర్గానికి వస్తే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గంటా శ్రీనివాస్ గారు అయితే రాష్ట్రంలోని సెకండ్ అత్యధికంగా మెజార్టీతోని గెలుపొందారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, ఫస్ట్ మీకు కంగ్రాచులేషన్స్. తర్వాత మీరు డబుల్ హ్యాట్రిక్ సాధించారు, ఎలా ఫీల్ అవుతున్నారు సార్? థ్యాంక్ యూ రంగేష్ గారు. ముందు మొన్న జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి ఒక కన్నీవిని ఎరుగుని ఘన విజయం అందించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి అలాగే మీరు అన్నట్టుగా భీమిలి నియోజకవర్గం నుంచి 92,401 ఓట్లతోటి ఎప్పుడు కూడా గత చరిత్రలో భీమిలి చరిత్ర లేని విధంగా భారీ మెజార్టీ ఇచ్చిన ప్రత్యేకించి భీమిలి నియోజకవర్గ ప్రజలకి, అంతేకాకుండా నాకు ఇది 6వ ఎన్నిక. రాజకీయంగా 1999లో అనకాపల్లి ఎంపీగా రాజకీయ జీవితం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి చేసే సందర్భంగా నాకు తెలుగుదేశం పార్టీ అలాగే భగవంతుడు కూడా ఒక మర్చిపోలేని కానుక ఈ ఎన్నిక ద్వారా నాకు ఇచ్చారు. మరి 92,400 కోట్ల మెజార్టీ అంటే చాలామంది నమ్మట్లేదు. మా ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి ఎంత మెజార్టీ వచ్చిందని అడిగితే నేను చెప్తే వాళ్ళు మీకు వచ్చిన టోటల్ ఓట్లు కాదు, మీ మెజార్టీ అడుగుతున్నాం సార్ అని అడుగుతున్నారు. అంత నమ్మలేని విధంగా మెజార్టీ వచ్చింది. దీనికి జీవితాంతం కూడా భీమిలి ప్రజలకి అలాగే పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, వైసీపీ ఏమో 3 రాజధానులు అంది, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేస్తామన్నారు వాళ్ళు. అయినా సరే లోక్సభలో కానీ ఇటు అసెంబ్లీ కానీ హైయెస్ట్ మెజార్టీ అభ్యర్థులు, సెకండ్ హైయెస్ట్ మెజార్టీ కూడా ఇక్కడ వైజాగ్ నుంచి రావడానికి చూస్తే ఏమనుకుంటున్నారు సార్? మేము ఫస్ట్ నుంచి కూడా చెప్తా ఉన్నాం, ఈ వైజాగ్ క్యాపిటల్ అని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక తొగ్లక్ నిర్ణయం తీసుకున్నారు. ఎందుకు తొగ్లక్ నిర్ణయం అంటున్నానంటే, ఆయన అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా సేమ్ అమరావతిని ఆయన వెల్కమ్ చేశాడు. ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ అఫీషియల్గా ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధానిగా ఉండాలి, కనీసం 30,000 ఎకరాలు ల్యాండ్ ఉండాలి, అవన్నీ చెప్పి దాన్ని స్వాగతించిన వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత యూటర్న్ తీసుకొని మళ్ళీ దాన్ని 3 రాజధానులు. అసలు ఈ ప్రపంచంలో ఈ 3 రాజధానులు అనే కాన్సెప్టే అవుట్డేటెడ్. ఎక్కడో ఏదో ఒక బ్యాక్వర్డ్ కంట్రీస్లో అవి కూడా ఫెయిల్యూర్ మోడల్లో ఉన్న ఈ తప్ప ఎక్కడ ఈ 3 రాజధానులు లేవు. అటువంటిది కొత్తగా ఆయన ఏదో ఒక అపర మేధావులాగా ఇక్కడ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, అక్కడ లెజిస్లేటివ్ క్యాపిటల్, అక్కడ జ్యుడిషియల్ క్యాపిటల్, ఈ తొగ్లక నిర్ణయాలు తీసుకుంటే దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదని మనం ఆ రోజు చెప్పాం. ఎందుకంటే మీకు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికైంది, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక. ఆ రోజు నేను స్వయంగా చెప్పాను, ఇది జగన్మోహన్ రెడ్డి గారి రాజధాని అంశానికి ఒక రెఫరెండం లాంటిది. ఇక్కడ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంటే డెఫినెట్గా ఆ రాజధానిని యాక్సెప్ట్ చేశారని చెప్పి మనం అంగీకరించాల్సి వస్తుంది అని చెప్పిన తర్వాత చిరంజీవి గారిని కొత్తగా పెడితే కేవలం ఒక 4 రోజుల సమయంలో వాళ్ళు ఎన్ని అక్రమాలు చేసినా, దొంగ ఓట్ల దగ్గర నుంచి, డబ్బుల దగ్గర నుంచి, రకరకాల బెదిరింపుల దగ్గర నుంచి ఎన్నెన్నో చేసినా కూడా చిరంజీవి గారు ఫస్ట్ ప్రయారిటీ ఓట్స్లో నేను గెలవడం జరిగింది. ఆ రోజే చెప్పాం, ఈ వైజాగ్ రాజధాని అంశాన్ని ఈ ప్రాంత ప్రజలు నిర్ద్వందంగా తిరస్కరించారు. మాకు ఈ రాజధాని వద్దు, మేము ప్రశాంతత కోరుకుంటున్నాం, ప్రత్యేకించి ఈ కడప ఫ్యాక్షన్ రాజకీయాలు మాకు వద్దు, మాది పీస్ఫుల్ ప్లేసు, మేము మా పీస్ఫుల్నెస్ని భంగం చేయొద్దని చెప్పి వాళ్ళు ప్రజలు స్పష్టంగా తీర్పు చెప్పారని చెప్పాం. మరి దానికి కంటిన్యూస్గా ఈరోజు ఏదైతే ఆయన క్యాపిటల్ అంటా ఉన్నాడో ఆ క్యాపిటల్ ఏరియా, ఆ ఋషికొండ, ఆయన ఏదైతే వివాదాస్పదమైన ఋషికొండ పైన బిల్డింగ్ కట్టాడో అది ప్రత్యేకించి భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉంది. మరి అటువంటి భీమిలిలో 92,401 ఓట్ల మెజార్టీ ఇచ్చారంటే దీన్ని అసలు పూర్తిగా ఏమాత్రం కూడా దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయట్లా. కాబట్టి ఇప్పటికైనా దాన్ని జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. సార్, ఈ కూటమి ప్రధానంగా ఏర్పడడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా చొరవ చూపారు. ఆ కారణంగానే ఎంత ఎవరు ఊహించలేదు, ఇంత 164 అనేది ఎవరు ఊహించలేదు. ఇది చరిత్రలో కూడా ఒక రికార్డ్. ఏమనుకుంటున్నారు సార్? నేను గత 5-6 నెలలుగా, అంటే ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు గారి యొక్క అక్రమ అరెస్టు ఏ రోజైతే జరిగిందో ఆ రోజే నేను మీడియాతో కూడా చెప్పడం జరిగింది, ఇది ఇట్స్ ఏ ఫైనల్ నెయిల్ ఆన్ ద కాఫిన్ అని చెప్పని. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొరివితో తలగొక్కున్నాడు. చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడరు, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియను, ఒక పొలిటికల్ లెజెండ్, ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా చేసి దేశ రాజకీయాల్లోనే ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తిని ఎటువంటి కారణం లేకుండా ఒక అక్రమ కేసులో, అది అర్ధరాత్రి అమానుషంగా, కనీసం ఇంటిమేషన్ కానీ వారెంట్ కానీ లేకుండా అంత సీనియర్ పర్సన్ని ఆ విధంగా అరెస్ట్ చేస్తే ప్రజలు దాన్ని హర్షించాల. అందుకే ఆయన రిలీజ్ అయిన రోజు
రాజమండ్రి నుంచి విజయవాడ దాకా వెళ్ళడానికి ఆ షార్ట్ డిస్టెన్స్ మామూలు 2-3 అవర్స్లో వెళ్ళే ప్రయాణం దాదాపు 16-17 గంటలు పట్టింది. అంటే ప్రజలు ఏ విధంగా దానికి రెస్పాండ్ అయ్యారో ఆ రోజు చెప్పారు. ఆ రోజు నుంచి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం కూటమికి పొత్తు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయటం, ఆ తర్వాత బీజేపీ కూడా దానికి మద్దతు ఇవ్వటం, మొత్తం 3 పార్టీల కూటమి ఈరోజు ఒక సూపర్ డబుల్ హిట్ అయింది. దీన్ని ప్రజలు బ్రహ్మరథం పెట్టారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక 60% ఓట్లు ఒక పార్టీ కూటమికి రావటం ఫస్ట్ టైం. మరి అర్బన్లో అయితే అది దాదాపు 70% టచ్ అయింది, కొన్ని ఏరియాల్లో 70-75 కూడా టచ్ అయింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 175 అంటూ మేము చెప్పేవాళ్ళం, అది ఇద్దరు 1 or 7 or 5 తప్ప సింగిల్ డిజిట్ పరిమితం అవుతుందని చెప్పేది. అనుకోకుండా ఒక 2 సీట్లు ఎక్స్ట్రా వచ్చి 11 వచ్చాయి. మామూలుగా అయితే వాళ్ళకి 9 సీట్లు ఒక టైంలో వచ్చింది, నవరత్నాలు మిగిలి ఉండేవి. అది కూడా ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు, కనీసం సెకండ్ లార్జెస్ట్ పార్టీకి కూడా లేదు. ఆ హోదా కూడా ఈరోజు జనసేన పార్టీకి 21 సీట్స్ తోటి జనసేన పార్టీ ఈరోజు 2వ అతిపెద్ద పార్టీగా అసెంబ్లీలో ఉండబోతోంది. ఈ సందర్భంగా ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేయాలి. ఈరోజు సైకిల్ స్పీడ్కి ఆయన పవర్ యాడ్ అయింది. ఎప్పుడైతే ఈ 2 కలిసాయో, బీజేపీ కూడా మద్దతు ఉందో, 3 దాటికి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ పూర్తిగా భూస్థాపితం అయిపోయే విధంగా ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ కూటమికి ఇచ్చారు. మరి జిల్లాలుగా మొత్తం ఉమ్మడి 13 జిల్లాల్లో 8 జిల్లాల్లో వైసీపీ ఖాతా తెరవల, క్లీన్ బోల్డ్ అయిపోయింది, వైపౌట్ అయిపోయింది పూర్తిగా. అంటే మీకు కడప లాంటి జిల్లాలు, రాయలసీమలో గతంలో 52కి 49 గెలిచి ఒక రికార్డు చేశారు. అటువంటి చోట్ల కూడా ఎంత ఘోరంగా వాళ్ళు విఫలం చెందారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా ఇంత వ్యతిరేక రిజల్ట్స్ రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న కసి, ఆ కోపం, వీటన్నిటికి మించి భయం. మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రం ఏమవుతుంది, మా భవిష్యత్తు ఏమవుతుంది, మా పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది అని ఒక ఆందోళన, భయం కూడా ప్రజల్లో ఎక్కువైంది. అందుకే ఏ ఒక్క అవకాశం తీసుకోకుండా, ఏ వర్గం ఛాన్స్ ఇవ్వకుండా, ఏ ప్రాంతం అని లేకుండా మొత్తం ఒకటే తీర్పు. మొత్తం నేను మొత్తం చెప్తున్నాను, ఎటువంటి సౌండ్ లేకుండా రౌండ్ వేస్తారని. అటువంటి ఖచ్చితంగా రిజల్ట్ ఇచ్చారు. ఎవరింటనే కూడా చెప్పడానికి భయపడేవాళ్ళు, 10,000 అధికారులు ఉంది కాబట్టి. వన్స్ పోలింగ్ బూత్కి వెళ్ళిన తర్వాత నేను కూడా స్వయంగా చూశాను ఆ రోజు. మరి పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు కానీ, లేకపోతే హైదరాబాదు, చెన్నై, లేదా బెంగళూరు నుంచి మన ట్రైన్స్లో, బస్సుల్లో ఏలాడుతూ వచ్చి ఓట్లేసిన విధానం కానివ్వండి. పోలింగ్ నేను ఆ రోజు వెళ్ళి ఓటేయడానికి 7 గంటలకి ఎంఈపీ కల్లా బూత్కి వెళ్తే, నేను 7 గంటలకల్లా వెళ్ళి ఓటేసి భీమిని మళ్ళీ కాన్స్టిట్యూన్స్కి వెళ్ళాలని చెప్పి వెళ్తే అప్పటికే 200-300 మంది క్యూలో ఉన్నారు. అంటే వాళ్ళు వస్తే 6 గంటలకు వచ్చి క్యూలో ఉంటారు. అంటే ఎంత ఆతృతతో ఎప్పుడెప్పుడు త్వరగా ఓటేసి ఈ ప్రభుత్వానికి బై చెప్పాలని ఒక ఆతృత, కసి, కోపం, భయం అన్నీ కూడా వాళ్ళకి కనిపించింది. అంతేకాకుండా పర్సంటేజ్, పోలైన పర్సంటేజ్ కూడా 81.6%. అంటే అంత హైయెస్ట్ పర్సంటేజ్ పోలేందంటే ఆ రోజే మేము చెప్పాం, ప్రభుత్వం మీద ఎంత తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంది. అది నిన్న ఫలితాల ద్వారా మనం చూసాం. ఒక్కొక్క మెజారిటీలు కూడా మామూలుగా సీట్లు గెలవమేమో అనుకున్న చోట్ల కూడా గెలవడమే కాదు, భారీ మెజారిటీ 50,000, 60,000, 70,000. మాకు మన విశాఖపట్నం జిల్లాలోనే నా పల్లా శ్రీనివాస్ది, నాది, పంచకల రమేష్, ఇట్లా చూసుకుంటే అసలు అనూహ్యమైన మెజార్టీలు. అంటే ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత. దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారే. దీనికి కర్త, కర్మ, క్రియ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. సార్, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా మీరు ఎంతో చొరవ తీసుకున్నారు. మీ పదవి కూడా, ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేశారు. ఇప్పుడు మరి మీ మీద బాధ్యత కూడా ఉంది, ఎందుకంటే కూటమి రాష్ట్రంలోని వస్తుంది, తర్వాత కేంద్రంలో వస్తుంది. ఇంకెలాంటి ముందుకు వెళ్ళి స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ, ఆ ప్లాంట్ కానీ ఎటువంటి పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నారు? ఇది డెఫినెట్గా మా మీద బాధ్యత ఉన్నమాట వాస్తవం. ఆ రోజు నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం కానీ, పల్లా శ్రీనివాసు ఆమరణ నిరాహార దీక్ష చేయడం కానీ, మేమిద్దరం కూడా ఆ స్టీల్ ప్లాంట్ సంబంధించి కొంచెం ఎక్స్ట్రా ఇనిషియేషన్ తీసుకొని మేము ముందుకెళ్ళాం. ఎందుకంటే వైజాగ్లో గుర్తింపు వచ్చి గౌరవం పొందిన వ్యక్తిగా వైజాగ్ ద్వారా మేము ఈరోజు స్థాయిలో ఉన్నాం కాబట్టి, అటువంటి వైజాగ్ వాయిస్ అది స్టీల్ ప్లాంట్ అనేది, అది ఆంధ్రుల ఆత్మగౌరవం. అటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే దానికోసం మేము స్పందించాం. మరి అందుకే మా స్పందనకి ఈరోజు ప్రతిఫలం ఏంటంటే అక్కడ పల్లా శ్రీనివాస్ గారు, ఇక్కడ నేను కానీ అంత భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించారు. డెఫినెట్గా ఈరోజు మా మీద బాధ్యత ఉంది. ఈరోజు కూటమిలో మేము ఉన్నాం కాబట్టి తప్పకుండా స్టీల్ ప్లాంట్ని కాపాడుకునేదానికి మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా దాన్ని కాపాడుకుంటామని నమ్మకం కూడా మాకుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆల్రెడీ అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఈరోజు ఆయన కూడా కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. లక్కీగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా మన మద్దతుతోటి, మన అవసరంతో చాలా ముడిపడి ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ, లేకపోతే రాష్ట్రానికి కావాల్సిన ప్రాధాన్యత కానీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి విషయాలు కానీ, వీటన్నిటిలో కూడా మనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తాను. సార్, భీమిలిలో నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది, అక్కడ ఉన్న అభ్యర్థి మంత్రి అవుతారు. ఇప్పుడు మీ అభిమానులు కూడా మీరు మంత్రి కావాలని కోరుకుంటున్నారు, ఏమంటారు?
ఇప్పుడు మంత్రివర్గం అనేది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి డిస్క్రిప్షన్. డెఫినెట్గా ఆయన మీద చాలా ఇది కీలకమైన సమయం అది. ఆయన అన్ని నిర్ణయాలు కూడా ఆలోచించి ఆచూచి తీసుకుంటారు. ఈ రీజనల్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి, క్యాస్ట్ వైజ్ చేయాలి, సీనియర్స్ జూనియర్స్ లేడీస్ ఇట్లా సామాజిక వర్గాలు ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుని ఆయన అందరూ కూడా న్యాయం చేయాలని ప్రయత్నం చేస్తారు. మరి ఇవన్నీ కూడా రాబోయే 2-3 రోజులు ఒక క్లారిటీ వస్తుంది. మనం గెలిచిన ప్రతి ఒక్కడు కూడా ఫస్ట్ టైం గెలిచిన ఎమ్మెల్యే కూడా ప్రస్తుతం అనుకుంటున్నా అంటే నాకు అవకాశం వస్తుందని ఆస్తా ఉన్నాడు. కాబట్టి ఇది అది పూర్తిగా ఆయన డిస్క్రిప్షన్. కాబట్టి లెట్ us హోప్ ఫర్ ద పాజిటివ్ న్యూస్. చివరిగా అంటే ఎన్నికల్లోని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వర్కౌట్ అయిందా సార్? చాలా, ఎందుకంటే ఏదో కర్ణుడి చావుకి చాలా కారణాలలాగా జగన్మోహన్ రెడ్డి ఘోర పరాజయం పాలవడానికి ఆయన యాటిట్యూడు లేకపోతే మిగతా వీటితో పాటు చివరి రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక అనాలోచితమైన దీంతో దాన్ని మళ్ళీ తప్పులు సరిదిద్దుకోవాల్సింది పోయి దాన్ని సమర్థించుకుంటే ఆయన మాట్లాడిన మాటలు ప్రజలు చాలా తీవ్రంగా దాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా ఆస్తి అనేది ఒక సెంటిమెంటు, ఒక అది ఎమోషన్. అది వాళ్ళ తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తి పైన ఎవరో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేస్తారంటే ఏ ఒక్కరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉంచుకుంటాం, జెరాక్స్ కాపీ మీకు ఇస్తాం అంటే నేను పల్లెటూరులో ప్రచారానికి వెళ్ళినప్పుడు కూడా చూసేవాళ్ళం. మీటింగ్ అయిన తర్వాత కూడా పెద్దవాళ్ళు ముసలోళ్ళు రైతులు వచ్చేసి ఏంటి బాబు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇట్లా చేస్తా అంట, మా తాత ముత్తాతలలో వాడి ఫోటో ఏంటి అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతున్నప్పుడు అనుకున్నాం ఇది ఖచ్చితంగా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ప్రజల్లో భయం క్రియేట్ అయింది. అరే నిజంగా జగన్మోహన్ రెడ్డి వస్తే మన భూములు కూడా లాక్కుంటాడేమో. ఎందుకంటే అప్పటిదాకా ఆయన చేసిన పరిపాలనా విధానం అలా ఉంది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టాలి కానీ, లేకపోతే ప్రభుత్వ భూములు అమ్మేయటాలు కానీ, లేకపోతే వాళ్ళ ఇన్ఛార్జీల పేరుతో దోచుకోవటాలు కానీ ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ భూములు కూడా లాక్కుంటాడేమో అనే భయం కనిపించింది. దానికి రిఫ్లెక్షనే మొన్న పోలింగ్ అట్లా అయింది. ఆ రిజల్ట్స్ మనం చూస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కర్త కర్మ క్రియ అంతా జగన్మోహన్ రెడ్డి అని, అలాగే కూటమి ఎన్నికల ముందు ఏవేవో హామీలు ఇచ్చిందో అవన్నీ నెరవేర్చి తీరుతామన్నారు. అలాగే స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం తన వంతు కృషి చేస్తారని కూడా గంటా శ్రీనివాస్ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అభిలాష్తో రామకృష్ణ, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం. అది చూస్తే నూరు వస్తాం మళ్ళీ సార్ రాజేష్ గారు వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తున్నాడు అక్కడ అయ్యో మస్తు రావాలి మనం బాగుంది